అన్ని పదార్థాలని ఆస్వాదిస్తూ కొంచెం ఆరోగ్యకరంగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. హాయ్ అండి, నమస్తే. పంచదార అసలు వాడకుండా బటర్ స్కాచ్ సాస్ ని ఇంట్లోనే తయారు చేసే విధానాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు బెల్లం సిరప్ వేస్తున్నాను. ఈ బెల్లాన్ని నేను కరిగించి అలాగే వడపోసిన తర్వాత వాడుతున్నాను. 1 కప్ అంటే మెజర్మెంట్ కప్స్ తో 3/4 కప్పు లెక్క. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మరగనివ్వాలి. దీన్ని ఎక్కువసేపు మరగనివ్వాల్సిన అవసరం లేదు. ఒక పొంగొచ్చి 1 నిమిషం ఇది మరిగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బెల్లం సిరప్ వేసానో అదే కప్పుతో 1 కప్పు రూమ్ టెంపరేచర్ లో ఉన్న విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను. ఇది లేకపోయినా ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్, ఇందులో వేసి క్రీమ్ అయినా బటర్ అయినా రూమ్ టెంపరేచర్ లో ఉండేలాగే చూసుకోవాలి. ఇవి చల్లగా ఉన్నప్పుడు ఇందులో వేసి తయారు చేశారు అంటే దీని స్ట్రక్చరు అలాగే రుచి రెండు మారిపోతాయి. ఈ రెండు వేసాక కొద్దిసేపు బాగా కలిపి పెట్టాలి. ఈ రెండు కరిగిన తర్వాత ఈ మిశ్రమం కొంచెం పలచబడిపోతుంది. మళ్ళీ కొంచెంసేపు మరిగించిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఇది మళ్ళీ మంచి కన్సిస్టెన్సీకి వస్తుంది. ఈ లోపల 1/2 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నాను. మామూలుగా బటర్ స్కాచ్ సాస్ కానీ క్రంచెస్ కానీ ఏవి చేసినా అందులోకి ప్రత్యేకంగా ఎలాంటి ఎసెన్స్ కానీ ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ నేను ఇక్కడ బెల్లం వేస్ట్ చేస్తున్నాను కాబట్టి మనం దీన్ని తినేటప్పుడు బెల్లం ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ ని తగ్గించి బటర్ స్కాచ్ ఫ్లేవర్ ని తీసుకురావడానికని ఈ ఎసెన్స్ ని యాడ్ చేశాను. పంచదార అయితే వేరే ఫ్లేవర్స్ ఏమీ ఉండవు కాబట్టి దాన్ని క్యారమలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇదంతా చెప్పిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా దీన్ని కొంచెం సేపు మరిగించిన తర్వాత మీకు దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. 1 తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలకి ఇది వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టిన గ్లాస్ జార్లోకి పోసి మూత పెట్టి దీన్ని రూమ్ టెంపరేచర్లో 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 3 నెలల వరకు అయినా కూడా స్టోర్ అవుతుంది. దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. కేక్స్ చేస్తున్నప్పుడు ప్లెయిన్ కేక్స్ కానీ లేదా టాపింగ్స్కి, డ్రిప్పింగ్స్కి అలాగే ఫిల్లింగ్స్కి దీన్ని వాడచ్చు. అంతేకాకుండా ఐస్ క్రీమ్స్లో కూడా దీన్ని వేసి తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలుగా కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మరైతే దీని ఫ్లేవరు పంచదారతో చేసిన దాని ఫ్లేవరు ఒకేలాగా ఉంటాయి అంటే అలా ఏముండదు. దాని రుచికి దీని రుచికి కొంచెం తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అంత ఈజీగా అయితే ఎవరు కనుక్కోలేరు, చేసిన వాళ్ళు తప్ప. కొత్తగా తినే వాళ్ళు అయితే అసలు కనుక్కోలేరు. రుచి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.